బేసిక్గా ఖమ్మం నుంచి సాంబశివరావు మనకు లైవ్లో ఉన్నారు. సాంబశివరావు, మంత్రులకి మధ్య పొసగపోవడంతో, మంత్రులకి ఎమ్మెల్యేలకు మధ్యలో ఒక సమన్వయం లేకపోవడంతో అనేక పరిపాలనా ఫలితాలు ప్రజలకు అందని పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పరిపాలన కుంటుపడటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అక్కడ జిల్లాలో ఒక ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీ పరంగా అంతర్గత విభేదాలు ఎట్లా కనిపిస్తున్నాయి? ఆ విభేదాలన్నీ కూడా పరిపాలనపై ఎట్లా రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి? రాజేష్, మంత్రుల మధ్య సమన్వయం, సఖ్యత అనేది ప్రజలకు చాలా అవసరం. నాయకులకు అవసరం లేకపోవచ్చు, పార్టీకి అవసరం లేకపోవచ్చు, కానీ అభివృద్ధి ఫలాలు ప్రజలకి చిట్టచివరి లబ్ధిదారు వరకు చేరాలంటే మంత్రులు అట్లాగే ఎమ్మెల్యేల మధ్యన సమన్వయం, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వారి మధ్య సమన్వయం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే వాళ్ళ మధ్య సమన్వయం ఉంటేనే సంక్షేమ పథకాలు గ్రామస్థాయికి వెళ్తాయి, చివరి లబ్ధిదారు వరకు వెళ్తుంది. అట్లాగే ఒక మంత్రికి సమన్వయం ఉంటే ఆ మంత్రి పరిధిలో ఉన్నటువంటి ఆయా శాఖల్లో ఉన్నటువంటి ల్యాబ్సెస్ కానీ, ఆ శాఖల్లో చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పథకాలు కానీ, ఆ శాఖ నుంచి రావాల్సినటువంటి నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఒకరికొకరు సహకరించుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, తద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులలో వేదికను పంచుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మంత్రుల మధ్య కనీసం ఒకరినొకరు పలకరించుకునేటువంటిది ఒక సాంప్రదాయం కూడా లేకుండా పోవడం అనేది రాష్ట్రానికి అతిపెద్ద శాపంగా చెప్పాలి. మంత్రులు అంటే ఒక క్యాబినెట్లో ఒక తల్లి పిల్లల్లాగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సహజమే, ఒక తల్లి పిల్లల మధ్య కూడా భేదాభిప్రాయాలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఒకరంటే ఒకరికి పడనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ విస్తృతమైనటువంటి ప్రయోజనాల దృష్ట్యా, ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం దృష్ట్యా మంత్రులు కలిసి ఉండి ఏకతాటి మీదకి నడిచి రాష్ట్రాన్ని, తమ ప్రాంతాన్ని, తమ మండలాన్ని, తమ జిల్లాను, తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సి ఉంటుంది. కానీ విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. మా జిల్లా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేపథ్యం చూస్తే కనుక వేదిక పంచుకునేందుకు కూడా మంత్రులు ఇష్టపడేటువంటి పరిస్థితులు లేవు. ఒక ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని చెప్తున్నారు. దాంతోపాటు ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ అభివృద్ధి పథకాలను, సంక్షేమ పథకాలను తీసుకెళ్లాల్సినటువంటి నేపథ్యంలో మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం అనేది కొట్టచొడి కనపడుతుంది. ఇక పాత కొత్త వేరియేషన్ అయితే చాలా స్పష్టంగా ఒక పోడ్చలేని అగాధంగా కనిపిస్తూ ఉంది. వరుసగా అన్ని జిల్లాలలో జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, ఇవాళ జగిత్యాలలో వచ్చినటువంటి సంఘటన కావచ్చు, పార్టీ మాది పెత్తనం మీది ఏలుకోండి అనేటువంటి కామెంట్ జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు చేయడం అనేది కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు, అంతర్గతంగా ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఎట్లున్నాయనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీలో కావచ్చు, ఆ వ్యక్తుల మధ్య కావచ్చు, ఏమైనా ఉండొచ్చు కాక కానీ రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా, రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాటన్నిటిని పక్కన పెట్టి రైతులను కావచ్చు, ఇతర వర్గాలను కావచ్చు ఆదుకోవాల్సినటువంటి నేపథ్యం ఉండేది. కానీ ఇప్పుడు దాదాపుగా 45-46 రోజులుగా రైతులు అరిగోస పడుతున్నప్పటికీ కూడా ఒక మంత్రి కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలన చేసేటువంటి పాపాన పోలేదు, రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి పాపాన పోలేదు. అంటేనే రాజేష్, ఈ శాఖల మధ్య సమన్వయం లేమి ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయి రాజేష్.